ఈ దినాన ఆయన కృపలో మనలందరినీ ఉంచి మరి దాదాపుగా మరి సిలువ ధ్యానాలలో ఒక్కొక్క దినము 1 గంట ప్రార్థన చేసుకోవడానికి సంఘంగా మనకి ఇచ్చినటువంటి సమయాలను ప్రభు మనం నడిపిస్తూ ఉన్నారు. దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి ఈ దినాన ఈ రీతిగా మరి ఆరాధనలో మరి 144 కీర్తన, ఈ కీర్తనలో మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకోవడానికి దేవుడు వీటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. మొదటి మాట ఒకసారి మనం చదువుదామా? నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును. కాబట్టి దావీదు అనేటువంటి భక్తుడు, దావీదు భక్తుడు అనే మాట మనము చూస్తున్నాం. ఈ కీర్తన మరి దావీదు భక్తుడు రాసిన కీర్తన. తన అనుభవములో దేవుడు నేర్పించాడు అంటాడు. దేవుడు నేర్పించాడు. నిజంగా మనకు కూడా ప్రభువే నేర్పిస్తారు. నీకేం కావాలో ఆ విషయాలు నేర్పించే దేవుడు. ఇక్కడ అంటాడు కదా, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడే ఉన్నాడు. ఇక్కడ అలాగా ఉన్నది. దేవుడు తన బిడ్డలకు ఎంతగానో సహాయం చేసే దేవుడు. దేవుడు సహాయకుడుగా ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తారు. ఈ దినాన ప్రాముఖ్యముగా ఒక విషయాన్ని ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. దావీదులో ఉన్న గొప్ప మనసు, దావీదు భక్తునిలో ఉన్న గొప్ప ఆలోచనలు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన రీతిలో మనం చూడగలుగుతాం దావీదు భక్తునిని. ఇక్కడ ఒక వాక్యాన్ని ఈ దినాన మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో అంటాడు కదా, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చక్కగా నిదానంగా, తొందర ఏమొద్దు, మరి మిస్టేక్ చదవకుండా చక్కగా చదువుకుందాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు ఒక మాట అదిగో మాట్లాడుతున్న సందర్భం కనబడుతుంది. అంటాడు కదా, యోనాతానును బట్టి. ఎవరిని బట్టట? యోనాతానును బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నా. యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. యోనాతానేమో అదిగో సౌలు రాజు యొక్క కుమారుడు, దావీదేమో ఒక గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరికి స్నేహం కుదిరింది. ఈ స్నేహము ఎప్పుడు దాకా అంటే అదిగో అనేకమైన కష్టాలలో, సమస్యలలో, ఇబ్బందులలో ఆ స్నేహము అట్లానే ఉండిపోయింది. కనుక ఈ స్నేహం ఇలా చేస్తున్న దానిలో సౌలు కొన్ని సార్లు దావీదును చంపాలని, దావీదును లేకుండా చేయాలని, దావీదును అనేక రీతులు అదిగో 1000 మందిని పెట్టి వెతికినా దొరకని సందర్భాలు ఉన్నాయి. ఎందుకయ్యా అంటే దావీదు నెక్స్ట్ మరలా రాజు అవుతాడని, తన కుమారుడికి అడ్డొస్తాడని. ఎవరైనా అంతే, అడ్డొస్తారంటే ఈ లోకములు ఏం చేస్తారు? తొక్కుకుంటా, చంపుకుంటా, లేకపోతే ఏదైనా చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటారు. అది మానవుని యొక్క నైజం. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదిలోనే ఉంది. కయ్యోను ఏబేలు తమ్ముడినే చంపేశాడు. ఈ లెక్క ఒకటేంటి? ఇట్లా లెక్క చూసుకుంటే అన్ని రకాలుగా వస్తుంది. ఈ యొక్క బీజం అప్పుడే పడింది. అయితే ఇక్కడ ప్రాముఖ్యముగా ఇలాగున సౌలు అనేక సార్లు అదిగో దావీదును ఇసుపు చూశాడు. దావీదును అనేక మారులు వెతికాడు. అయితే దొరకలేదు. దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఇది ఇక సందర్భము కనబడతా ఉంది. ఇక్కడ మనము జాగ్రత్తగా ఇక్కడ మనము ధ్యానం చేస్తే యోనాతాను అనే మాటకు అర్థం ఏమిటయ్యా అంటే యెహోవా అనుగ్రహించెను అని అర్థం. అనుగ్రహించెను, దేవుడే అనుగ్రహిస్తాడు. ఏదైనా చేయాలంటే ఆయన చేయాలి. మనుషులు కాదు చేసేది, అధికారం కాదు చేసేది. ఏదో ఒక రీతిలో మనము అనుగ్రహం పొందాలి అంటే దేవుడే. దేవునికి స్తోత్రం.
ఆయన అనుగ్రహిస్తాడు. నీకు కావలసిందంతా ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్న అదిగో సమస్త అనుగ్రహాన్ని నువ్వు పొందుకుంటావు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అనుగ్రహిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రాముఖ్యముగా దేవుని బిడ్డలారా, అదిగో ఇంటి వారిని అంటున్నాడు. సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగినప్పుడట, అప్పుడు అంటాడు, కంటిన్యూ చేద్దాం. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నద్దకు పిలువనంపించిరి. రాజు సీబాబు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడునైనా నేనే సీబాను అనెను. దేవునికి స్తోత్రం. దావీదు రాజుగా ఉండి పిలిపిస్తే అదిగో సౌలు సేవకులలో ఒకడు ఉన్నాడు. ఆయన పేరు షీబా. ఈ షీబాను పిలిపించమంటే పిలిపించారు. వచ్చి నిలబడ్డాడు. నువ్వేనా? ఇదిగో మరి సౌలు కుటుంబంలో ఇదిగో సేవకుడు నువ్వేనా? ఆ ఇంటిని చూసేవాడు నువ్వేనా అని అంటే నేనేనే అని అడిగాడు. అడిగిన తర్వాత రాజు, యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతని అడుగగా షీబా యోనాతానునకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. దేవునికి స్తోత్రం. అదిగో మరి సౌలు తర్వాత యోనాతాను తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎన్నిక లేకుండా ఉన్నాడు, యోగ్యత లేని స్థితిలో ఉన్నాడు, బలహీన స్థితిలో ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడో ఎవరికి? ఈ షీబాకే తెలుసు ఎక్కడున్నాడో. ఆ వ్యక్తి అతని పేరట ఎవరట? మెఫీబోషెతు అనబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఉన్నాడు అనే మాట షీబా దావీదుకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే, ఇక్కడ మనము జాగ్రత్తగా ఈ మాట మనము చూచినట్లయితే, ఇక్కడ మరి దావీదు యొక్క అదిగో మరి దావీదు యొక్క అనుభవము ఇక్కడ కనబడతా ఉంది. ఎలాగయ్యా అంటే ఏదైనా ఉపకారము చేయాలి. ఉపకారం చేయాలనేది దావీదు మనసు. దేవుని మనసు ఉపకారం చేయాలని, అపకారం చేయాలని మనుషుని మనస్సు. అపకారం ఏదైనా అపకారం, నా పక్కోడికి కానీ ఇంకొకటికి కానీ ఎవరికైనా అపకారం చేయాలి, అపకారం చేసి పైకి రావాలి అనే మాట అనేది. కానీ ఉపకారం చేసే మనసు ఎవరిదయ్యా అంటే దావీదు. ఉపకారం చేద్దాం అలాగ పిలిపిస్తే, అలాగ చెబితే ఫలానా చోట ఫలానా విధానం కనబడతా ఉంది. ఇక్కడ మనము ఇక్కడ చూచినట్లయితే అదిగో మరి ఆ యొక్క దావీదు యొక్క అనుభవములో ఇక్కడ ఈ వ్యక్తి మనకు కనబడుతున్న విధానము మనకు కనబడుతుంది. ఎందుకు అలాగూ అడిగాడు అంటే దావీదులో ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడల, నేను చనిపోయిన ఎడల దావీదు శత్రువులను నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడల ఏమి? కనుక ఆ రోజు వడంబడి చేసుకున్నాడు. ఎవరితో? యోనాతానుతో చెప్పాడు, అయ్యా నేను బతుకుంటే, నేనుంటే కనుక, నేను భూమి మీద ఉంటే కనుక మాట ఇస్తున్నాడు. ఎవరికి? యోనాతానుతో చెప్తున్నాడు, దయ చూపుతా, ఏ విషయాలలో వదిలిపెట్టను, మాట ఇస్తున్నా, ఒక నిబంధన చేస్తున్నాడు, ఓ మాట ఇస్తున్నాడు. బ్రతికి ఉంటే, శత్రువులను జయించిన తర్వాత నేను మిగిలి ఉంటే నేను నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటా,
అని ఆ సమయం వచ్చిన తర్వాత పక్కకు తొలగిపోవాలా. ఒక సందర్భం వచ్చిన తర్వాత పెద్దోడైన తర్వాత అతడు మర్చిపోవాలా. చిన్నగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టాలా, లేకపోతే బలహీనంగా ఉన్న వాళ్ళని వదిలిపెట్టకుండా అలాగే ఆ యొక్క నిబంధన కలిగిన వాడే దావీదు. దేవునికి స్తోత్ర. ఆ కింద వచ్చిన చదువు కంటిన్యూ చేస్తే, ఇలాగ యెహోవా నిబంధన చేసుకున్నాడట. కనుక ఇదిగో మరి యోనాతాను కుటుంబం విషయంలోనట ఒక నిబంధన కలిగి ఉన్నాడు దావీదు భక్తుడు. దావీదు భక్తుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదండి, ఉపకారం చేసే మనసు. అందుకోసం ఇప్పుడు అంటున్నాడు, ఎవరైనా ఉన్నారంటే ఫలానా సేవకుని పిలిపించి, అదిగో షీబాని పిలిపించి అడుగుతున్నారు, ఉన్నారయ్యా అంటే, అయ్యా ఉన్నాడయ్యా అని ఒక మాట తీసుకున్నారు, తన చెవులో పడింది. కాబట్టి ఒకటి ఇక్కడ వడంబడిక, ఇక్కడ నిబంధనను గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉంది. రెండవదిగా ఇక్కడ దావీదులో ఏముందయ్యా అంటే, ఇక్కడ అంటాడు కదా రోమాపత్రికలో 12వ అధ్యాయం 20వ వచనములు అంటాడు ఒక మాట. 12వ అధ్యాయం 20వ వచనం, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే, కనుక శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెడతారా? ఒకవేళ మన శత్రువే ఆకలితో ఉన్నాడు, భోజనం పెడతారా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? భోజనం. అందుకోసం రెండవది దావీదు ఎవరయ్యా అంటే, శత్రువు ఇంటి వారి పట్ల కృప చూపే హృదయం అయింది, శత్రువుని సైతము ప్రేమించే మనస్సు. ఇంకా మనము ప్రాముఖ్యంగా మూడోది, ఇంకా ఇందులో ముందుకెళ్తా ఉంటే, స్వయంగా వెతికి దయచేయాలని, ఏదో ఒక సహాయం చేయాలని తపన దావీదుది. స్వయంగా ఎతుకుతున్నాడు, వచ్చి అయ్యా ఫలానా వ్యక్తి నేను అంటల్లా, కనుక అలాంటి వ్యక్తిగా ఉంటల్లా, కానీ ఎట్టున్నాడయ్యా అంటే వెతికాడు. అదిగో యోనాతాను బట్టి ఇదిగో సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాడు, వెతికి అడిగి అదిగో సహాయం చేసే మనసు దావీదుది. దేవునికి స్తోత్ర. తర్వాత నాలుగవది, అతను ఎలాంటి వ్యక్తి అయ్యా అంటే ఇక్కడ అంటాడు, మరి కృప ఉపకారము చూపించే అన్నారా, ఉపకారము చూపించే అర్హత కాదు కానీ ఉపకారము చూపించే హృదయము. అర్హత లేదు ఆ వ్యక్తికి, చూపించే వ్యక్తికి అర్హత లేదు, కానీ ఉపకారం చూపిస్తాడు. మన దగ్గర కూడా ఏ అర్హత లేదు, దేవుడు మనకు ఉపకారం చూపించే మనసు దేవుడు మనకెత్తాడు. దేవునికి స్తోత్ర. అర్హత లేదు, ఏ విషయంలో యోగ్యము కాదు మనము. అర్హత లేకపోయినా ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, చేతి పని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, ప్రయాణంలోను పనులలోను ఈ స్థితిలోను ఇంతవరకు కాపాడుతున్నాడు. కాపాడబడడానికి కారణం అర్హత మన దగ్గర ఏమీ లేదు, కానీ వెతుకుతున్నాడు. దావీదు మనసు కూడా దేవుని మనస్సు. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఈ రీతిగా దావీదులో పూర్తిగా గౌరవం ఇచ్చే మనసు. ఏం చేస్తాడంటే గౌరవము ఇచ్చే మనస్సు దావీదుది. ఇక్కడ ఈ రీతిగా దావీదులో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనము చూచిన ఈ భాగములో దేవుని బిడ్డలారా ఇక్కడ కనబడతా ఉంది. ప్రాముఖ్యమైన ఈ విషయాలలో కొన్ని విషయాలు మనము ధ్యానము చేస్తున్నప్పుడు ఈ యొక్క మాట మాట్లాడుతున్నటువంటి సందర్భములో ఇక్కడ మరి ఇచ్చినటువంటి భాగంలో మనం చదువుకుందాం. ఆ కింద వచ్చినాన్ని చదువుదాం. ఇప్పుడు ఎక్కడైతే ఆపామో 9వ అధ్యాయము 4వ వచనం, అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మూయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. దూరములో ఉన్నాడు. ఎక్కడున్నాడయ్యా అంటే దూరములో ఉన్నాడు. లెక్కైతే ఒక కోటలో తన నాన్న తన తాత అంటే సౌలు తర్వాత యోనాతాను తర్వాత మెఫీబోషెతు ఎక్కడుండాలి? కోటలో ఉండాలి. కానీ ఎక్కడున్నాడట? లోదెబారులో ఉన్నాడట. అమ్మీయేలు దగ్గర ఉన్నాడట. అక్కడున్నాడు అంటున్నాడు. దూరములో ఉన్నాడు ఆ వ్యక్తి. ఎవరంట? మెఫీబోషెతు.
ఈ దినాన మెఫీబోషెతులో ఇక్కడ కొన్ని విషయాలు మనము నేర్చుకోవచ్చు, ఇక్కడ మనము వాటిని గ్రహించవచ్చు. మెఫీబోషెతు అంటే అంటే అవమానము అని అర్థం. ఏంటట? అవమానము అంటే ఇంకా మనం ఇంకా చదువుకుంటే ఇంకొంచెం లోతుకెళ్తే 34 కీర్తనలో చెప్తాడు. ఎందుకు అంటాడా? మీ ముఖములు ఎన్నడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవాకి ముఖములు లజ్జింపకపోవునంటే, లజ్జింపకంటే అక్కడ అది అవమానంగా ఉండదని. కానీ మెఫీబోషెతు ఎవరయ్యా అంటే ఎక్కడున్నాడయ్యా అంటే లోదెబారులో ఉన్నాడు. ఎక్కడున్నాడు? దూరములో ఉన్నాడు. అసలు రాజ్యములో కాదు, దూరములో ఉన్నాడు. ఈ మాట మనము చూస్తే అతడు మరి ఏంటి అవమానం అంటే ఇక్కడ మనం చదువుకుంటే ఆ భాగములో చూస్తే 2వ సమూయేలు గ్రంథం 4:4 మెఫీబోషెతు అంటే అర్థం ఏమిటంటే అవమానం. అయితే ఆ స్థితిలో ఉన్నాడు. అయితే సౌలు కుమారుడకు యోనాతానునకు కుంటివాడైన ఒక కుమారుడు ఉండెను. కనుక ఎంత వయసులో వాడంట? 5 ఏళ్ళు. పుట్టుతా కుంటోడు కాదు, కుంటివాడు కాదు, పుట్టుతా కుంటివాడు కాదు, కానీ 5 ఏండ్ల వాడు అన్నాడు. అయితే వాని దాది ఆ దాది ఎత్తుకొని పరుగున పారిపోగా కనుక పుడతా అతను కుంటివాడిగా పుట్టలేదు, కానీ మధ్యలో ఈ కుంటితనం వచ్చింది. ఎందువల్ల వచ్చింది? తన దాది అతను పరిగెత్తుకుంటా ఉంటే కింద పడేసింది. కింద పడేసరిగా ఆ కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇక బాగుపడలా. ఇప్పుడు కుంటివాడైపోయాడు. అంటే ఏ స్థితి అంటే ఇదిగో ఇక్కడ మెఫీబోషెతు యోనాతాను కుమారుడు. మెఫీబోషెతు ఏ కుమారుడు అంటే అతడు బలహీన స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడట? బలహీన స్థితిలో ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన స్థితి ఒక్కొక్కసారి బలహీన స్థితిగా ఉండొచ్చు. బలహీన పరిస్థితులు ఎదురవుతూ ఉండొచ్చు, బలహీనముగా ఉండొచ్చు. అయితే ఎక్కడున్నాడంటే లోదెబారులో ఉన్నాడు. అసలుకి రాజ్యంలో కాదు ఉండాల్సింది, నేను అక్కడ, నా స్థితి అది అని అక్కడున్నాడు. ఇంకా మనం చదువుకుంటే ఇంకా ఏ స్థితి అంటే తన యొక్క పరిస్థితి అంటే ఇంకా మనము అంటాడు కదా, అర్హత అంటే అతడు రాజు ముందు ఉండడానికి వీలు లేదు, రాజు దగ్గర ఉండటానికి వీల్లేదు. 3వదిగా చూస్తే ఇక్కడ దావీదు అదిగో ఇలాగున తన బల్ల మీద కూర్చోవడానికి కూడా అర్హత లేనివాడు. అయితే ఇక్కడ అలాంటి రీతులలో దావీదు తను ప్రేమించి తనకిచ్చిన స్థితి ఏంటో తెలుసా? ఇక్కడ వెతికి తీసుకురమ్మన్నాడు. లోదెబారు అని అంటాడు. లోదెబారు అంటే అది ఎక్కడ అంటే దాని యొక్క స్థితి శూన్య స్థితి, ఏమీ లేని స్థితి, నిరాశ చెందే స్థితి. అది ఆ స్థితిలో ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆ స్థితిలో మనం ఉంటాం ఒక్కొక్కసారి. ఏమి లేని స్థితి, ఏమి చేయలేని స్థితి, నిరాశ స్థితి. నిజంగా ఇదిగో మరి ఏ విషయంలో అర్హత లేదయ్యా, ఏ విషయంలో యోగ్యత లేదయ్యా, ఇదిగో ఈ స్థితి నాకు అదిగో ఏమి లేదయ్యా అనుకునే వారు ఎంతోమంది ఉన్నాం ఇక్కడ. నా స్థితిలో కూడా నీ స్థితిలో కూడా ఏ యొక్క శూన్య స్థితిగా కనబడవచ్చు, కానీ ఆ స్థితిలో ఉండగా అదిగో దావీదు అనబడినటువంటి భక్తుడు పిలుస్తున్నాడు. అతడు లోదెబారులో శూన్య స్థితిలో నుండి తీసుకురండి, తీసుకొచ్చి ఏ స్థితికి తీసుకొచ్చారయ్యా అంటే ఎక్కడ పెట్టారయ్యా అంటే ఎంటీ లైఫ్. ఆ ఎంటీ లైఫ్లో నుండి ఎక్కడ తీసుకొచ్చారయ్యా అంటే ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో మనము చూచినప్పుడు ఆ కింద వచనములో వ్రాస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము రాజకుమారులలో దేవునికి 7వ వచనం ఒకసారి చదువుదాం. 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడొద్దు, తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారట? లోదెబారులో ఉన్నాడు. ఆ లోదెబారులో నుండి తీసుకొచ్చేస్తే భయపడుతున్నాడు. అయ్యా నా స్థితి కుంటి బతుకయ్యా, నేను బలహీనుడయ్యా అంటే అనుకుంటా భయపడుతుంటే దావీదు అంటున్నాడు కదా, భయపడబాక, భయపడవద్దు. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నీకు ఉపకారము చూపి
నీ నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా తల దాచుకోవడానికి అదిగో అమ్మీయేలు దగ్గర ఉన్నాడు, అక్కడ ఒక జీవనోపాధి చేసుకుంటున్నాడు, అక్కడ ఆశ్రయముగా ఉన్నాడు, లేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు అంటే దావీదు దగ్గరకు వచ్చేసాడు, అంతఃపురంలోకి వచ్చేసాడు. అంటున్నాడు దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు ఏమీ లేదని భయపడబాక, నీకు రావలసిన భూమి ఉంది, నీకు రావలసిన హక్కు ఉంది. అది సౌలును బట్టి, ఇదిగో నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నీకు రావలసిన ఆస్తి ఉంది, అది నీకు ఇప్పిస్తా. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి తీసుకెళ్తాడట దేవుడు? శూన్య స్థితిలో నుండి ఉన్నత స్థితిలో. ఈ రోజున శూన్యముగా కనబడవచ్చు, ఆకారం లేకపోవచ్చు, అండ లేకపోవచ్చు, సహాయం లేకపోవచ్చు, ఏ తోడు లేకపోవచ్చు. ప్రభు సహాయం చేస్తే నువ్వు నిలబడతావు. దేవుడు ధైర్యపరుస్తాడు, దేవుడు బలపరుస్తాడు, ప్రతి అవసరత తీరుస్తాడు. ఎక్కడ దాకా అంటే ఊహించలేవు దేవుని కార్యములు. దేవునికి స్తోత్రం. దేవుడే చేస్తాడు. ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆధారపడి ఉంటావో, ఆశ్రయం కలిగి ఉంటావో, నమ్మకాన్ని కలిగి ఉంటావో, ఇదిగో అక్కడ మెఫీబోషెతుకి ఎలాంటి స్థితి నుండి ఏ స్థితికి వచ్చాడయ్యా అంటే భూమినికి వస్తుంది అని భూమినిచ్చాడు. తర్వాత మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయవచ్చని సెలవీయగా అతడు నమస్కరించి నా ఎడల నీవు దయ చూపుటకు. దేవునికి స్తోత్రా. చూసావా ఏమన్నాడు తెలుసా? అయ్యా ఇంత రాగానే అమ్మటే తన మనసు అంతా కరిగిపోయింది, తన ఆలోచన అంతా మారిపోయింది, తన యొక్క మనసు అంతా మారిపోయింది అంటున్నాడు. అయ్యా నేను ఎవరన్నా తెలుసా? సచిన కుక్కనయ్యా. ఎవరట? ఇక్కడ మెఫీబోషెతు ఎవరట? నేను చచ్చిన కుక్కనయ్యా, నాకు ఎడలు ఎంత దయ చూపించావా ఇంతగానని అని అంటుంటే ఈ మాట ఎలాగుందో తెలుసా? తన జీవితంలో ఎలాగుందో తెలుసా? దావీదు అంటున్నాడు, నీ జీవిత కాలం అంతా ఇదిగో ఈ బల్ల మీద భోజనం చేయాలి, నాతో పాటు భోజనం చేయాలి నువ్వు అంటే. లోదెబారు నుండి దావీదు బల్ల మీద దాకా దేవుడు ఎట్లా ఇచ్చాడంటే పైకి లేపాడు అట్లాగా. దేవునికి స్తోత్రా. శూన్య స్థితి, ఒకసారి శూన్యం కనపడవచ్చు. ఏది ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడుతున్నా, ఎంతకున్నా కనపడతల్లా, ఏ విధముగా కనపడతలేదు అనుకోవచ్చు. శూన్య స్థితిలో నుండి దేవుడు ఏ స్థితికి మారుస్తాడు అంటే ఉన్నత స్థితికి మారుస్తాడు. దేవుడే సమస్తము చేయగలిగిన దేవుడు. నిరాకారముగా ఉన్న ఈ సృష్టిని ఆకారంగా చేశాడు. నీలో నాలో ఆకారం ఎందుకు ఇవ్వడు? నీలో నాలో ఎందుకు ఆయన చేయడు? కనుక ఇక్కడ మెఫీబోషెతు ఇక్కడ ఎలాంటి వాడయ్యా అంటే భయముతో దాగిన జీవితం అండి. భయముతో ఉన్నాడు. తన కాళ్ళ లేని స్థితులు బట్టి ఆ కుంటివాడని భయముతో ఉన్న తన జీవితంలో ఎక్కడ దాకా వెళ్ళాడో తెలుసా? అదిగో దావీదుతో పాటు భోజనం చేసే మనసు. ఈ రోజున దేవుడు మనకు ఆ శూన్య స్థితిలో నుండి ఉన్నత స్థితి దేవుడు ప్రభు ఇచ్చునుగాక. అక్కడ మనం చూస్తాం, ఒకటి శూన్య స్థితి, అదిగో మెఫీబోషెతు. రెండవది పంట లేని జీవితం. అంటే అదిగో ఫలభరితమైన జీవితం కాదు, అది ఫ్రూట్ఫుల్నెస్ కాదు, అది ఫలభరితమైనది కాదు, అది అలాగే మరిచిపోయిన స్థితి. అది ఫర్గెట్ అంటే మర్చిపోయారు. ఇక అందరూ మర్చిపోయారు. సౌలు లేడు అక్కడ, యోనాతాను లేడు, మర్చిపోయారు అనుకున్నారు. మర్చిపోయిన దాంట్లో నుంచి దేవుడు మళ్ళా లేపాడు. మరలా అదిగో ఆ యొక్క అనుభవం ఏంటయ్యా అంటే ఇక్కడ అంటాడు కదా, కృప ముందు మన స్థితి ఉన్నతముగా ఉంటుంది. కృప ముందు అంటే కృప ముందు ఎవరు? యేసయ్య ముందు నా స్థితి ఉన్నతంగా ఉంటుంది. మెఫీబోషెతును కూడా దేవుడు అలాగున ఉన్నతంగా పెట్టాడు. నా స్థితి ఎంటీ జీవితం కావచ్చు, మంది ఎంటీ, అదిగో ఏదో ఫలభరితమైన ఫ్రూట్ఫుల్నెస్ లేకుండా ఉండొచ్చు, కానీ మన జీవితాలు మార్చేది దేవుడే. అందుకోసమే ఇక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు. ఏమనయ్యా అంటే ఇదిగో మరి ఎంతటి వాడని అంటాడు. తర్వాత కంటిన్యూ చేద్దామా? 9. అప్పుడు రాసు సౌలు కుమారుడైన సేవకుడైన సీబాను పిలిపించి అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు ఆస్తిపరుడైపోయాడండి. ఇప్పుడు ఎవరయ్యారా అంటే ఏ స్థితిలో నుండి, శూన్యములో నుండి ఇప్పుడు ఆస్తి, భూమి వచ్చేసింది, భోజనాన్ని భయపడతల్లా. కనుక లోదెబారు స్థితి ఏ స్థితి అంట? శూన్యము. మనం గుర్తుపెట్టుకోవాలి. మెఫీబోషెతు శూన్య స్థితి. ఏ స్థితి అట? శూన్యము, ఏమీ లేదు. ఈరోజు నిలబడతాక నాకు ఏమి లేదండి అని అనొచ్చు, అనే ఆలోచన నీకు ఉండొచ్చు. పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండొచ్చు అనొచ్చు. కానీ ఒక మెఫీబోషెతు ఉన్న స్థానం కూడా అదే. ఆ స్థానంలో నుండి దేవుడు ఏం చేశాడంటే భూమిని ఇప్పించాడు, భోజనం పెట్టించాడు. అతనికి కావాల్సిందంతా తన బ్రతుకు కాలం అంతటిలో కూడా, తన జీవితం అంతటా కూడా అతనికి ఏమి తక్కువ చేయలేదు. లాస్ట్కి అంటాడు, కంటిన్యూ చేద్దాం అక్కడ. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయనని దేవునికి స్తోత్రా. అదిగో ఒక అభయం ఇస్తున్నాడు, ఒక భరోసా ఇస్తున్నాడు. దావీదు అంటున్నాడు కదా, మెఫీబోషెతు విషయంలో పంట సాగు చేయి, అతనికి కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అతనికి కావాల్సిన బిడ్డలు, అతనికి కావాల్సిన వారందరికీ కూడా భోజనానికి కొరత లేదు, సాగు చేసి పంట ఇవ్వు అన్నాడు. తర్వాత అంటాడు కదా, ఇతను మాత్రము నా బల్ల దగ్గరే ఉంటాడు, నేను తినే ఆహారం అతను తింటాడు. దేవునికి స్తోత్ర. ఎంత గొప్ప ఇదే తెలుసా దావీదు స్థానము దేవుని స్థానం. కనుక దావీదు యోనాతాను స్నేహాన్ని బట్టి మరిచిపోవాలా. ఆ మరిచిపోయే మనసు సైతాన్ మనసు, జ్ఞాపకం చేసుకునే మనసు, గుర్తుంచుకునే మనసు దేవుని మనసు. ఒకసారి మనం అంటాం, అదిగో మరి ఎప్పుడో మరి ఒక మాట ఇచ్చి తప్పుకునేటువంటి మనసు సాతాను మనసు అని మనకెప్పుడో, అది ఎప్పుడు తెలిసిద్దంటే అది ఎప్పుడైతే మనం తప్పుకుంటామో. కానీ నిలబడ్డాడు, ఆ నిబంధనతో నిలబడ్డాడు దావీదు. అదిగో ఎక్కడో శూన్యములో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఒక గొప్ప ఆస్తిపరుడుగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా శూన్య స్థితి కావచ్చు, బలహీన స్థితి కావచ్చు, ఏమి లేని స్థితి కావచ్చు, కానీ అన్నీ చేయగలిగిన దేవుడు మనకున్నాడు, మన సహాయం చేస్తాడు. కాబట్టి మనము అక్కడ మరి లోదెబారు తన జీవితంలో ఒక మలుపు తిప్పింది. ఆ అనుభవంలో నుండి ఉన్నత స్థితికి దేవుడు ప్రభు నడిపించునుగాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.